వరంగల్లో పెట్రోల్ డీజిల్ ధరల పెంపు ట్రాన్స్పోర్ట్ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ట్రావెల్స్ ఓనర్లు, డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. ఆయిల్ ధరల పెంపుతో కస్టమర్లపై భారం పడి ట్రావెల్ వాహనాల కోసం వచ్చే వారి సంఖ్య తగ్గిపోయిందని చెప్పారు. ఒక్క హనుమకొండలోనే ట్రావెల్స్ పై ఆధారపడిన 600 మందికి పైగా డ్రైవర్లు ఉపాధి కోల్పోయారన్నారు. ప్రతిసారి సమ్మర్లో ఎక్కువ మంది ట్రావెల్ కార్లను వాడుతూ ఉంటారని, కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉందని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల ఇప్పుడు అన్ని వర్గాల మీద ప్రభావం చూపిస్తుంది. ప్రధానంగా ట్రాన్స్పోర్ట్ రంగం మీద అత్యంత గణనీయమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పుకోవచ్చు. ఉపాధి మార్గాలలో చూస్తే ట్రావెల్స్కి సంబంధించినటువంటిది అత్యంత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక సామాన్యులకు సంబంధించి చూస్తే ఇటు ట్రావెల్స్కి సంబంధించి కావచ్చు, అటు ఆటో డ్రైవర్లకు సంబంధించి కావచ్చు, ఇలా రకరకాల వింగ్స్లలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. ప్రస్తుతం అయితే ట్రావెల్స్కి సంబంధించినటువంటి ఓనర్లు, డ్రైవర్లు వీళ్ళందరూ కూడా మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి, ఈ పెరుగుదల ఇంకా ఉంటుంది అంటున్నారు. అసలు మన దగ్గర వరంగల్లో ఎన్ని ట్రావెల్స్ ఉన్నాయి, ఎంతమంది ఈ రంగం మీద ఆధారపడి ఉన్నారు? ఇక్కడ జీవనోపాధి కోసం డిగ్రీలు, పీజీలు చేసి ట్యాక్సీ ప్లేట్ బండ్లు కొనుక్కొని కార్లు కిరాయిలకు నడుపుకుంటున్నాం. ఈ తరుణంలో ఇప్పుడిప్పుడే కిరాయిలు ఈ సమ్మర్ సీజన్లో పుంజుకునే సమయంలోనే డీజిల్ పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల మా కిరాయిలు లేకుండా అయిపోయింది. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు రోడ్ల మీద వెహికల్ నడుపుకుంటా అంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల మా కిరాయిలు లేకుండా అయిపోయింది. జనరల్గా అంటే ఎంతమంది ఈ ట్రావెల్స్ ఉన్నాయి, ఎంతమంది డ్రైవర్లు కావచ్చు, ఓనర్లుగా కావచ్చు ఉన్నారు? ఒక 10-15 ట్రావెల్స్లు ఉన్నాయి. 575 మంది డ్రైవర్లు ఉన్నారు. ఓనర్ కమ్ డ్రైవర్లు ఉన్నారు, డ్రైవర్లు ఉన్నారు. సో జనరల్గా ఇదివరకు ఉన్నటువంటి రేట్లలో కానీ లేదా ఇప్పుడు పెరిగిన పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి ధరలతోటి ఎట్లాంటి ప్రభావం ఉంటుంది? సామాన్యుల మీద, మీకు వచ్చే కస్టమర్స్ మీద ఎట్లాంటి భారం పడుతుంది? ఇప్పుడు వరకు మాత్రం మేము కిరాయిలు మాత్రం పెంచలేదు, యథావిధంగా అట్లనే ఉన్నది. అయినా కూడా మాకు కిరాయిలు చాలా తగ్గింది. ఎందుకంటే డీజిల్ రేటు పెరిగినందుకు అదే మామూలు రేటు ఏ తిరుగున్నదో ఆ తిరగనే పోతుంది. మీకు వచ్చే కస్టమర్ల మీద భారం పడుతుందా? పడుతుంది. డీజిల్ రేటు పెరిగింది. అప్పుడు 96 రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు 100 రూపాయలు అయింది. ఇప్పుడు తీసుకుపోవాలంటే చాలా వెనక ముందు ఆలోచించి పోవాల్సి వస్తుంది వాళ్ళు. జనరల్గా ఈ కార్లు కావచ్చు, ఇవి మీ ట్యాక్సీస్ దగ్గరకు వచ్చే కస్టమర్లు ఎవరు ఉంటారు ఎక్కువగా? ఇప్పుడు పోయేవాళ్ళు ఉంటారు. ట్యాక్సీ సంబంధించి పోయేవాళ్ళు ఏ వర్గం అంటే మిడిల్ వర్గం వాళ్ళు పోయేవాళ్ళు ఉంటారు. అన్ని వర్గాలంటే ఉన్నవాళ్ళు వాళ్ళ ఓన్ వెహికల్ వెళ్ళిపోతున్నారు. సామాన్యుడు లేని వాళ్ళు 2-3 కుటుంబాలు మధ్యతరగతి వాళ్ళు కలిపి పోతున్నారు. ఆ పోయేవాళ్ళు కూడా ఇప్పుడు డీజిల్ పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల వాళ్ళు పోలేకపోతున్నారు. కొంచెం మా ఇక్కడ అడ్డ మీద సామాన్యులు జీవన ఉపాధి హామీ కోసం కొనుక్కున్న వాళ్ళు రోడ్డు మీద పడిపోతున్నారు. ఫైనాన్సులు కట్టలేక, ఈ ఇన్సూరెన్సులు కట్టలేక ఈ రోడ్డు మీద పడిపోయి ఆ కిరాయిలు లేక చాలా ఇబ్బందికరంగా అవుతుంది. వాస్తవానికి ఏంటంటే వాళ్ళు పీజీలు చేసిర్రు, డిగ్రీలు చేసిర్రు, జీవనోపాధి కోసం బతకడానికి వచ్చారు. కానీ రోడ్డు మీద పడి ఫైనాన్స్ కట్టలేక ఒక ఫైనాన్స్ అయినా కూడా ఫైనాన్స్ వాళ్ళు గుంజుకొని వెళ్తున్నారు. వాళ్ళు సహకరిస్తలేరు. ఈ పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా బతకడానికి ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు మామూలుగా పెరిగిన రేట్లకు అనుగుణంగా ఇప్పుడు ఇంతకుముందు మేము 96 రూపాయలు ఒక లీటర్కు 12 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చి 96 రూపాయలు తీసుకునేది. ఇప్పుడు 100-101 రూపాయి అయ్యింది. ఆ 5 రూపాయలు కస్టమర్ మీద పడడం వల్ల వాళ్ళు కూడా మా మీద తగ్గుముఖం చూపెట్టి మమ్మల్ని తీసుకుపోవడం కూడా అవాయిడ్ చేసి వాళ్ళు ఉన్న ఆల్టర్నేట్ సోర్సెస్ చూసుకుంటా ఉన్నారు. జనరల్ 200 కిలోమీటర్లు పోయింది. అవును. ఇప్పుడు ఎంత డీజిల్ మీద? 220 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు పోతే ఒక చిన్న బండికి అయ్యేది ఉంటే ఇంకొక 5 లీటర్లు అడిషనల్గా అంటే ఒక 300-400 రూపాయలు వేరియేషన్ వస్తుంది. దాన్ని మేము అదే 200 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు పోయినప్పుడు ఆటోమేటిక్గా డబుల్ అవుతుంది. 600, 700, 800 అట్లా బార్డెన్ పడుతుంది వాళ్ళ మీద. ఇంతకు ముందు మేము 12 రూపాయలు చిన్న బండి తీసుకునేది, 20 రూపాయలకు పెద్ద బండి తీసుకునేది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మేము కూడా మాకు రావాల్సిన దాన్ని బేస్ చేసుకొని 12ది 13 చేస్తున్నాం, 20ది 21 చేస్తున్నాం. అది కూడా వాళ్ళకి బర్డెన్ అవుతుంది. రెగ్యులర్గా ఉండే కస్టమర్స్ గిరాకీలు కానీ లేకపోతే సమ్మర్ వచ్చినప్పుడు ఎట్లాంటి డిమాండ్ ఉంటుంది? ప్రస్తుతం ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంది? మేమైతే ఇప్పుడు ఇక గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు సీజన్లు బట్టి అనేది కాదు, ఏ సీజన్ అయినా మేము అదే రేట్ తీసుకుంటాం. కస్టమర్ దగ్గర డీజిల్ పెరిగినా అదే రేట్ తీసుకుంటాం, తగ్గినా అదే రేట్ తీసుకుంటాను. ఇప్పుడు డీజిల్ పెరగడం వలన మాకు కొంచెం కిరాయిలు తగ్గినాయి, కిరాయిలు రావడం లేదు, జీవనోపాధి తగ్గింది. ఇప్పుడు ఇంట్లో మాకు పూట గడవక, ఫైనాన్స్ కట్టక, బండ్లు నడపలేక ఎటు పోకుండా సతమతమై మా మనసును మేమే చేసుకొని జీవిస్తున్నాం. ఎందుకంటే మమ్మల్ని కూడా కొంచెం చూసి ఈ డీజిల్ రేటు కానీ పెరగకుండా అన్న ఇప్పుడు అంటే హైదరాబాద్ పోవడానికి అనుకుందాం,
సపోజ్ హైదరాబాద్ పోవడానికి మొన్నటి వరకు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత భారం పడుతుంది? మేము హైదరాబాద్ పోయేవారు ఇంతకుముందు పోయేటప్పుడు కూడా మేము ఒక 4,000 నుంచి టోల్ గేట్తో సహా 4,500 వరకు తీసుకునే సార్. చిన్న బండి, పెద్ద బండి అయితే 6,500 తీసుకుంటాం ఇన్నోవా క్రిస్టల్కు. ఇక టెంపోలు బస్సులు అంటే ఒక 9,000 8,000 తీసుకుంటాం. మేము యథావిధిగా పెరిగినా కూడా అదే రేటు తీసుకుంటాం, ఎందుకంటే మేము కస్టమర్ని పొడగొట్టుకోలేము. మేము ఇవాళ డీజిల్ రేట్ పెరిగిందని కస్టమర్ని ఎక్కువ రేట్ చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే బయటికి వెళ్ళిపోతారు, మళ్ళీ ఆల్టర్నేట్స్ వేరేసుకుంటారు, ట్రైన్కో లేదా బస్సుకో. కొంచెం ఇప్పుడు మళ్ళీ ఫ్రీ బస్ అయింది కాబట్టి అట్లా వెళ్ళిపోతున్నారు. అట్లా కూడా మాకు చాలా నష్టం జరుగుతుంది. అసలు మాకు ఏ విధంగా ఈ రోడ్ల మీద బండ్లు నడపాలనో ట్యాక్సీలు కట్టలేక, ఫైనాన్స్ కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నాం, చాలా సఫర్ అవుతున్నాం. ఇది మా పరిస్థితి అండి. సో ప్రస్తుతం అయితే గిరాకీ లేక ఈ విధంగా ట్రావెల్స్ ముందే పెట్టుకుని వెహికల్స్ తోటి ఉన్నామనేది చెప్తున్నారు. చాలామంది డిగ్రీ పీజీలు చేసిన వాళ్ళంతా కూడా ఈ రంగం పైన ఆధారపడడం, పెరిగినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలతోడైతే తమకు కస్టమర్స్ రావట్లేదు, గిరాకీ రావట్లేదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఈ మొత్తంగా ట్రాన్స్పోర్ట్ రంగం పైన మాత్రం పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరల ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నాం అనే ఆవేదన వాళ్ళ నుంచి వ్యక్తమవుతుంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6.